హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మామిడాకులు అయితే తెంపుకొచ్చిన, ఇక తోరణాలకు 1 by 1 కూర్చుతున్నా. ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మామిడాకులు మొత్తం గుచ్చితే గుమ్మానికి ఆ కలనే అలాగుంటుంది. మామిడాకులు అయితే గుచ్చడం కంప్లీట్ అయింది అన్ని దర్వాజాలకి. ఇక మా మమ్మీ అయితే షాటా బియ్యం చేస్తుంది, ఇక భక్షాలు చేస్తుంది మా వైఫ్. మా పాప అయితే వంట చేస్తుంది, మీరు పాలు కాగబెడుతుంది. మన పని మనం చేసుకున్న తర్వాత ఉగాది పండుగ రోజు మా ఇంటికి అతిథి వచ్చారు. అతిథికి దానం చేశాము. మా పాప అయితే దానం చేసి వస్తుంది. ఆయన చల్లగా చూడాలని కోరుకున్నాడు. ఆ తర్వాత అందరికీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ఇట్లా పండుగ ఉన్నా ఏదున్నా ఇక ఇట్లా మేపుకోవాల్సి వస్తుందన్న గేదెలనైతే. ఇక ముష్కజొన్నలు జల్లిన, ఇంకా ఇందులోనే గడ్డి వచ్చింది, అన్నీ మిక్సింగ్ వచ్చినాయి. ఇక అవైతే మంచిగా వేస్తున్నాయి. ఇక పచ్చిగడ్డి మంచిగా తింటేనే ఇక మనకు మిల్కింగ్ మంచిగా ఉత్పత్తి అవుతాయి. దీంతో పాటు కొద్దిగా ఒట్టిగడ్డి వేసుకుంటే సరిపోతుంది ఫ్యాట్ కోసం. పచ్చిగడ్డి తింటే మనకు మనం మటన్ తిన్నట్లనా. ఇక మటన్ తింటే మనం గిట్లా ఎట్లుంటామో అవి అట్లుంటాయి, హుషారుగా ఉంటాయి. ఇక పచ్చిగడ్డి లేదనుకో ఇక రోజు రోజుకు వీక్ అయితేనే ఉంటాయి. ఇక పంచకళ్యాణికి ఏదైతే ఇక్కడ గేమ్ వేస్తుంది. ఇట్లా పచ్చిగడ్డి తిన్నప్పుడు మనకు వాటర్ కూడా తక్కువనే అవుతాయనా గేదెలు. ఎందుకంటే పచ్చిగడ్డిలోనే మనకు వాటర్ శాతం ఉంటుంది కాబట్టి వాటర్ కూడా తక్కువనే తాగుతాయి. ఇక దానాలు కూడా కొద్దిగా తక్కువ వేసుకున్నా నడుస్తుంది. షెడ్ వేసుకోలేదన్నా, షెడ్ వేసుకోవాలి. ఇక చెట్ల కిందనే కట్టేస్తున్నా ఎప్పుడైతే. ఇక్కడ పక్కల 4G బుల్లెట్ వేసుకున్నా, వీటిలో వచ్చింది. దీంట్లో కూడా బాగానే ఉంది గడ్డి. సాయంత్రం 4 గంటలకు అట్లా ఇరిచిన మేపడానికి, గంట సేపట్లోనే మేసిపోతాయి. ఇక 5 గంటలకు అల్లిచ్చుడే. ఇక నేనైతే ఫస్ట్లో చిన్న గేదెలే తీసుకున్నాను, పెద్ద గేదెలు అయితే ఏం తీసుకోలేదు. గ్రేడెడ్ ముర్రానే తీసుకున్నా. ఒక్కొక్కటి పూటకు 3 లీటర్లు ఇస్తుంది. ఇక ఈ 3 గేదెలు ఉన్నాయి ఇప్పుడైతే. ఇక్కడ ఒకటి, అక్కడ కనిపించేది ఒకటి, కొంగ ఉంది చూడు, ఇక్కడ ఒకటి. ఈ 2 దోళ్ళు.
ఈడ వచ్చినది చుక్కపడ ఒకటి పంచకళ్యాణి. ఈ పూటకు 4 లీటర్లు అట్లా ఇచ్చింది. ఇక గేదెలను అయితే కంపల్సరీ మేపాల్సిందేనా, మేపకపోతే మనకు మిల్క్ ఎండిపోయినట్టే. ఇక వాటికి కూడా ఆహారం కావాలి. ఇక పండుగ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇక ఇంటికాడ ఉంటామంటే కాదు, ఇక రిస్క్ తీసుకొని ఇట్లా మేపుకోవాలి. ఇక కష్టం ఉంటుంది, ఫలితం ఉంటుంది, ఇక రెండు ఉంటాయి ఫ్రెండ్స్.